ఒక పర్మనెంట్ నంబర్‌తో శాశ్వత హక్కు ఇచ్చేస్తారా? ఉంటది. కాపోతే హ్మ్. దాంట్లో సహజ సిద్ధమైన నిబంధన కూడా ఆటోమేటిక్‌గా అమల్లో ఉంటది. ఎవరికి హుహు. అమ్మకూడదన్నది. ఆ! ఓకే. ఓకే. అంటే ఇంక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళకి హక్కొచ్చేసినట్టే గదా! తర్వాత. స్వేచ్ఛ. రిజిస్ట్రేషన్‌లోనే అయి గూడా వాళ్ళకి గూడా ఇప్పుడు ఇచ్చినయి రిజిస్టర్డ్ పేపర్‌లే గదా! అవును. హ్మ్. కానీ దాంట్లో షరతు ఉంటది గదా! హ్మ్. హ్మ్. ఆ షరతు అక్కడ కూడా రాసి ఉంటది. హుహు. హ్మ్. అంటే డిజిటలైజేషన్. అసైన్డ్ ల్యాండ్స్ ఇవ్వరకు ఓకే. మామూలుగా ప్రైవేట్ ల్యాండ్ కూడా కొన్ని రిజిస్ట్రేషన్‌లు లేకుండా ఉంటాయి. పట్టా భూములే కొనుక్కుంటారు గదా! అదే కొన్ని కొన్ని. పట్టా భూములు కొనుక్కుంటే హ్మ్. కొన్నోడికి ప్రమాదం. హుహు. హ్మ్. అమ్మినటువంటోడికి ప్రాబ్లమ్ ఏముండదు. హ్మ్. అమ్మినోడికి మళ్ళీ వస్తది ఇప్పుడు హక్కు. అబ్బో! హుహు. అది హ్మ్. గొడవ. హ్మ్. అలా అయితే కొంచెం అది అలా అది కొన్న వాళ్ళు అందుకోసమే ఇప్పుడు సమస్య కూడా. వాస్తవానికి ఇది కేంద్రం తీసుకొచ్చిన చట్టమే. 2024 డిసెంబర్‌కి ఒక డెడ్‌లైన్ కూడా పెట్టింది. ఈ చట్టాన్ని ఇమ్మీడియేట్‌గా అమలు చేయాలి అనేది. అంటే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చారు. దీనికి ప్లానింగ్ కమిషన్ కూడా కొన్ని సూచనలు చేసి అంటే నిన్న ఈయన చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది మొత్తం అంతా. ఇలా ఉండగా కూడా టీడీపీ వ్యతిరేకిస్తుంది అంటే మరి ఆల్రెడీ వాళ్ళు ఎన్‌డీఏలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్టా? ఎందుకు అంత సాహసం? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందేంటంటే సంక్షేమ పథకాల గురించి జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. అక్కడ హ్మ్. యూ టర్న్ తీసుకున్నారు. ముందు జగన్ సంక్షేమం చేస్తే శ్రీలంక అవుతదన్నారు. వెనిజులా అవుతుందన్నారు. హ్మ్. తీరా చూస్తే దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఇది హ్మ్. జనంలో చర్చ జరుగుతోంది. హ్మ్. రెండవది పాజిటివ్ ఓటింగ్ మాకనుకున్నారు. హ్మ్. నెగెటివ్ ఓటింగ్ వాళ్ళకనుకున్నారు. హ్మ్. అది ఆశించినంతగా జరగట్లేదు. హ్మ్.